విశాఖ ఉక్కు కన్నడ కార్మికులకు విజ్ఞప్తి. మిత్రులారా, నేను మీ జి శ్రీనివాసరావు, అధ్యక్షులు సిఐటియు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ మాట్లాడుతున్నాను. మిత్రులారా, రేపు 16వ తారీఖున మన స్టీల్ ప్లాంట్లో మన కన్నడ కార్మికులందరూ 100% ఈ సమ్మెలో పాల్గొందాం. ఈ సమ్మె ద్వారా ఉక్కు యాజమాన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి మన ఐక్యతని మరోసారి చాటి చెబుదాం. ఎన్జేసీఎస్లో పెరిగిన 1200 రూపాయలు రేపు మార్చి 1 నుండి యాజమాన్యం అమలు చేయాలంటే ఖచ్చితంగా మన తాలూకా సమ్మె ప్రతాపం అనేది మనం చూపించి యాజమాన్యానికి ఒక హెచ్చరిక చేయాలి. యాజమాన్యం భయపడి వీళ్ళు మళ్ళీ వీళ్ళ దోరుకొస్తే ఆ సంగతి తేలుస్తారనే భయం యాజమాన్యంలో పుట్టాలి. ఆ రకంగా మన ఐక్యత అనేది ఉండాలి. గతంలో మనకు అనేక అనుభవాలు ఉన్నాయి. మన విశాఖ ఉక్కులో కన్నడ కార్మికులు 100% సమ్మె చేసిన చరిత్ర మనకుంది. అందుకని రేపు సమ్మెలో కూడా మనందరం కూడా 100% పాల్గొవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా నరేంద్ర మోడీ పచ్చి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు. బోనస్ పై సీలింగ్ పెంచట్లేదు, ఈఎస్ఐ పై సీలింగ్ పెంచట్లేదు, నోటీస్ పై తీసేశాడు. 5 సంవత్సరాల జీవో 7 సంవత్సరాలైనా విడుదల చేయలేదు. కార్మికులను మోసం చేసి పెట్టుబడిదారులకి ఊడిగించేస్తూ ఉన్నాడు. అందుకని ఈ దేశవ్యాప్త సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలన్నీ పిలిపించినాయి. కార్మిక సంఘాలు పిలుపంటే అది కార్మికుల కోసమే అని చెప్పేసి మనం భావించాలా. కార్మికులకి మేలు జరిగే కోసమే సంఘాలు ఉన్నాయని చెప్పేసి మనందరం కూడా గుర్తెరగాల. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ను మరి 10 కాలాల పాటు ప్రభుత్వ రంగంలో మనం కాపాడుకోవాలి. విశాఖ ఉక్కు మనందరి హక్కు. ఈ స్టీల్ ప్లాంట్ నీది, నాది, మనది, మనందరిది. దీన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించుకుందాం, మన హక్కులను కాపాడుకుందాం. మిత్రులారా, అందరికీ నమస్కారం. నా పేరు నెమ్మి రమణ, స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి. రేపు 16వ తేదీని సమ్మె జయప్రదం చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఏదైతే కార్మిక చట్టాలు లేబర్ కోడ్లు రద్దు చేశారో, అలాగే కనీస వేతనము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మిక స్కిల్ వర్కర్కి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇచ్చి జనరల్ హాస్పిటల్లో వైద్యం అందించాలని, అలాగే స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఉపాధి భద్రత కల్పించాలని, అలాగే స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ లేబర్తో కలిపి డీపీ ఎంప్లాయ్మెంట్ కోటా కూడా కల్పించాలని ఈ యొక్క డిమాండ్తో పెద్ద ఎత్తున రేపు 16వ తేదీని సమ్మెని జయప్రదం చేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం భూములు త్యాగం చేసిన ప్రతి నిర్వసితుడికి ఉపాధి కల్పించాలని కోరుతున్నాం. అలాగే రేపు 16వ తేదీని మనము పూర్వంపల్లి ఉన్న వాళ్ళందరూ కలిసి పూర్వంపల్లి దగ్గర రావాలి. పెదగంటెడ ఉన్న వాళ్ళందరూ కలిసి పెదగంటెడ అవుట్ పోస్ట్ దగ్గర రావాలి. వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని సమ్మెని జయప్రదం చేస్తారని మిమ్మల్ని మేము కోరుతున్నాం. Don't forget to like, subscribe and share the videos.